ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నానండి. ఈరోజు నేను మీకు కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనాన్ని నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అంటున్నారు దావీదు గారు. ఈ యొక్క మాట దావీదు గారు రాస్తున్నారండి. ఆయన ఎన్నో రకాలైనటువంటి కీర్తనలు రాశారు. మనకు తెలుసు, వేదనకరమైన కీర్తనలు, బాధకరమైన కీర్తనలు, సంతోషకరమైన కీర్తనలు, వారి వెనుక వారి శత్రువులను తరుముతున్నప్పుడు కీర్తనలు, ఎన్నో రకాలైనటువంటి కీర్తనలు రాశారు. ఆయన అనుభవపూర్వకముగా ఆయనకు అనుభవం, ఎంత అనుభవం ఉందండి ఆయనకి దేవుని పట్ల, దేవుని కార్యాలు పొందుకునే విషయంలోనే కానీ, ఏమండి దేవుడు కాపాడే విషయంలోనే కానీ, దేవునికి మొరపెట్టే విషయంలోనే కానీ, దేవుని నుంచి ఆశీర్వాదం పొందుకునే విషయంలోనే కానీ, ఎన్నో విషయాలలో దావీదు గారికి ఎంత అనుభవం ఉందండి. అంత అనుభవం లేకపోతే కనుక ఈ మాట రాయగలరా? మీరు ఒకసారి ఆలోచించి దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి. యెహోవా మీద నీ భారము మోపమంటున్నారు. ఎవరు మోపమంటున్నారు? దావీదు గారు. ఎందుకు? ఆయన భారాన్నంతా కూడా దేవుని మీద మోపుకుంటున్నారు కాబట్టి, ఆయనకున్నదంతా కూడా దేవునితో పంచుకుంటున్నారు కాబట్టి. ఏమండి, మీరు ఒకసారి ఆలోచించి కీర్తనలు చదవండి. ప్రతి కీర్తనలో ఆయనకున్న తగ్గింపు హృదయం, ఆయన చెప్పుకునేటటువంటి వేదన దేవునికి, మనిషితో ఏమాత్రము చెప్పుకోవట్లేదు, కానీ దేవునితోనే ఆయనకున్నటువంటి బాధ, ఆయనకున్నటువంటి వేదనంతా కూడా, ఆయన ఏ బాధపడుతున్నాడో, వారి వెనక వారి శత్రువులు తరుముతుంటే దేవునితో ఎలా పంచుకుంటున్నారో మీరు చూడొచ్చు ఆ కీర్తనలో. ఏమండి, ఒక మనిషికి అంత అనుభవం లేకపోతే కనుక ఆ మనిషి ఫలానా వ్యక్తి మీద నీ భారాన్ని మోపు అని చెప్పడానికి అర్హుడా? కాదు. కానీ ఇక్కడ దావీదు గారు యెహోవా మీద నీ భారాన్ని మోపమంటున్నారు. ఎందుకంటే ఆయన మోపాడు, ఆ భారాన్ని తగ్గించుకుని ఆయన ముఖంలో శాంతి వచ్చింది. అర్థమవుతుందండి. మనము ప్రార్థన చేసి మన యొక్క భారానంతటినీ కూడా మనుషులకు ఏమాత్రము చెప్పుకొనక యెహోవాకు చెప్పుకునటం మేలు. మనుషులకు ఏమాత్రము చెప్పుకొనుట మంచిది కాదు, కానీ యెహోవాకు చెప్పుకున్నట ఎంతో మేలండి. మనుషులు వింటారు, మనుషులు చెప్పినప్పుడు మాట చాలా మంచిగా వింటారు. వినరు అని మాత్రం నేను అనను, కానీ మనుషులు చాలా మంచిగా వింటారు. మనల్ని ప్రేమించేవారైతే మనకు ఓదార్పునిస్తారు, మనం ద్వేషించేవారైనప్పటికీ కూడా మనకు ఓదార్పునిస్తారు. కానీ మనము వారి వద్ద చులకనైపోతూ ఉంటాం, తక్కువైపోతూ ఉంటాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకున్నటువంటి వేదన, మనకున్నటువంటి బాధ ఒక మనిషితో కనుక మనం పంచుకుంటే, మీరు ఆలోచించండి, ఆ మనిషి మీ వేదన విన్నట్టుగానే విని మీ యొక్క బాధలను ఇంకా ఎక్కువ చేయడానికి అనేక మందికి చెప్పుకుంటూ, అనేక మందితో పంచుకుంటూ, ప్రతి ఒక్కరూ మీ దగ్గరకు వచ్చి అడుగుతూ మిమ్మల్ని ఇంకా బాధ పెట్టడానికి ఆ వ్యక్తి ప్రయత్నిస్తాడు. అంతేకాని మీకున్నటువంటి బాధను, మీకున్నటువంటి వేదనను, మీకున్నటువంటి కష్టాన్ని ఆ మనిషిని మాత్రం ఏమాత్రము తీసివేయడని మీరు గమనించాలి. ఏమాత్రము కూడా తీసివేయడు. మీకు ఆ మనిషితో పంచుకున్నప్పుడు ఎంతో కొంత భారం అయితే తగ్గుతుందేమో కానీ నీ జీవిత కాలం అంతా కూడా, నీ మరణం వచ్చేంత వరకు కూడా ఆ బాధ అయితే పోదు, ఆ భారం అయితే తొలగిపోదు. నీ ముఖములో అశాంతే కానీ శాంతి ఏమాత్రము ఉండదు. ఆ మనిషితో చెప్పుకున్నప్పుడు 1 నిమిషమో 2 నిమిషాలు లేదా ఆ రోజు శాంతిగా బ్రతుకుతావేమో, మరలా ఉదయం నుంచి నీలో అశాంతి ఉంటుంది. ఎందుకంటే నువ్వు చెప్పుకున్నది ప్రభువైన యేసు క్రీస్తు వారికి కాదు, నువ్వు చెప్పుకున్నది ఆయన చేత సృష్టించబడినటువంటి నీలాంటి మనిషికి అని నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ దావీదు గారు ఫలానా వ్యక్తి మీద నీ భారము మోపము, లేదా నా మీద నీ భారము మోపు అని దావీదు గారు అనడం లేదు, కానీ
యెహోవా మీద నీ భారము మోపు అని ఎంత చక్కగా, ఎంత అనుభవపూర్వకంగా మాట చెప్పారో ఒకసారి ఆలోచించుకోండి. నీ భారాన్ని నువ్వే మోస్తున్నావా? నీకెంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా నువ్వే భరిస్తున్నావా? ఆ భారమంతా కూడా నువ్వు గుండెల్లో పెట్టుకుని ఎంత వేదన పడుతున్నావో నీకు మాత్రమే తెలుసు. అదంతా కూడా అక్కర్లేదు. నీకెంత బాధ వచ్చినా, ఎంత వేదన వచ్చినా నువ్వు ఒక్కడివే దాన్ని జయించగలను అని నువ్వు ఎగిరి పడకూడదు. నాకు బలం లేదా, నాకు ఆస్తి లేదా, నాకు అంతస్తు లేదా, నాకు శక్తి లేదా, నీకు మగాడిని కదా, లేక రబిగిపోవచ్చు. కానీ ఏ బాధనైనా, ఏ కష్టాన్నైనా గుర్తుపెట్టుకో, నీ శక్తితో నీవు భరించడం లేదు. ప్రభువైన యేసు క్రీస్తు వారు నీకు దయచేసినటువంటి శక్తితో నువ్వు భరిస్తున్నావు. అయినప్పటికీ నువ్వు దాన్ని మోయలేనటువంటి భారముగా అనుభవిస్తున్నావు అని గుర్తుపెట్టుకో. నువ్వు ఒక్కడవే మోయలేనప్పుడు మనిషికి చెప్పుకోకుండా నీ భారాన్ని 100 కేజీలు అనుకోండి, నీ నెత్తి మీద 100 కేజీల బరువుని సగానికి సగం ఎదుటి మనిషికి ఇస్తే నువ్వు ఎంత ప్రశాంతత అనుభవిస్తావో, అదే విధముగా నీలో ఉన్నటువంటి, నీ హృదయంలో ఉన్నటువంటి వేదన, బాధ, కన్నీరు, కష్టము, కడగలలో గనక నువ్వు ఉన్నట్లయితే, నీ భారాన్ని నువ్వు మోయలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే, మనిషితో పంచుకొనక యెహోవాతో పంచుకొనుట ఎంతో మేలు. మనిషితో పంచుకుంటే గనక నీ బాధ కొద్ది నిమిషాలు మాత్రమే తగ్గుతుందేమో, కానీ యెహోవాతో పంచుకుంటే నీ మరణము వచ్చేంత వరకు నీ ముఖంలో శాంతినిస్తాడు దేవుడు. ఎంతకాలమని ఈ మనుషులు నమ్ముకొని, ఎంతకాలమని ఈ మనుషుల్ని వెతుక్కుంటూ వెళ్తా, నమ్ముకుంటూ మోసపోతూ ఉంటాం. యెహోవాను నమ్ముకో, యెహోవా మీద నీ భారం మోపు, నీలో శాంతి లభిస్తుంది. నీ ముఖములో ఆ యొక్క విచారము పోయి నీ ముఖంలో ఒక వెలుగు వస్తుంది, నీ ముఖంలో ఒక సంతోషం వస్తుంది, నీ పెదవుల పైన చిరునవ్వు ఎన్నటికీ చెరుగుపోనివాడు ఆయన. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి, నీ జీవితాన్ని మార్చుకోండి. ఇప్పటి వరకు నీ శక్తితో నీవు నీ భారాన్ని భరిస్తున్నాను అనుకుంటున్నావేమో, కానీ అది యెహోవా వలన వచ్చినది మాత్రమే అని గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు నీ యొక్క శక్తితోనే నీవు ఇవన్నిటినీ నేను భరించాలని అతిశయపడుతున్నావేమో, గుర్తుపెట్టుకో, దేవుని వలనే ఏదైనా సాధ్యము. ఒక మానవుడిగా, ఒక మనుష్యునిగా నీ వల్ల సాధ్యమయ్యేటటువంటిది ఏది కూడా లేదు. దేవుని శక్తి వలనే నీవు ఏదైనా చేయగలుగుతున్నావు. ఆ యొక్క శక్తి నీకు సరిపోనప్పుడు యెహోవాను అడుగుట ఎంతో మేలు. గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట నేను మీకు వివరిస్తాను. ఆయనే నిన్ను ఆదుకొనును. ఇక్కడ దావీదు గారు ఆయనే నిన్ను ఆదుకొనును అని ఎంత స్పష్టంగా చెప్పారో మీరు చూడొచ్చు. ఎవరు ఆయన అంటే, మీ భారాన్ని ఎవరి మీదైతే మోపారో ప్రభువైన యేసుక్రీస్తు వారు, యెహోవా మీద మీరు మీ భారాన్ని మోపారు కనుక ఆయనే నిన్ను ఆదుకుంటాడంట. అర్థమవుతుందండి? విడిచిపెట్టడు. సర్లే వేసావులని వెళ్ళిపోడు ఆయన. అలా వెళ్ళిపోయే వ్యక్తి కాదాయన. అర్థమవుతుందండి? ఆదుకుంటాడంట, నిన్ను దగ్గరికి తీసుకుంటాడు, నిన్ను గుండెలకు హత్తుకుంటాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ముద్దాడుతాడు. నీకు ఆయన స్పర్శ ద్వారా తప్ప ఎవరి స్పర్శ ద్వారా కూడా నీ యొక్క బాధ పోదు. ఆయన నిన్ను పరిశుద్ధాత్మ ద్వారా తాకినప్పుడు నీలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, నీలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు అవి ఏవైనా ఎంత పెద్దవైనప్పటికీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తాగితే కనుక నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రియ, ప్రతి ఒక్క ఇబ్బంది కూడా తొలగిపోతుందని గుర్తుపెట్టుకో. ఆయన ఆదుకునే మనిషి, ఆయన ఆదుకునేటటువంటి దేవుడు. నిన్ను ఎవ్వడునూ ఆదుకోలేడు, ఎవ్వడును ఆదుకొనడు. చేరదీస్తారేమో మహా అయితే, మనం ఒకరింటికి వెళ్తే చేరదీస్తారేమో ఒక 4 రోజులు, భోజనం పెడతారేమో ఒక 4 రోజులు. అర్థమవుతుందండి? మనిషికి మనిషి ప్రేమించుకుంటారు, ఆదరించుకుంటారు, ఆప్యాయత చూపుకుంటూ ఒకరినొకరు మంచిగా ఇదవుతారు. కానీ మీరు ఇక్కడ గమనిస్తే
ఏ మనిషి అయినా మనం ఒకరింటికి వెళితే ఒకరోజు 2 రోజులు చూస్తారు, కానీ ఎల్లకాలము గుర్తుపెట్టుకోండి, ఎల్లకాలము ఏ మనిషి కూడా నీ యొక్క భారాన్ని, నీ యొక్క ఇబ్బందిని, నిన్ను ఏ మనిషి కూడా మోయలేడు, భరించలేడు, పోషించలేడు. కానీ ఇక్కడ యెహోవా నిన్ను ఆదుకుంటాడు. ఆదుకునే విషయంలో ఎటువంటి తేడా లేదండి. మనుషుల వలె కాక దేవుడు నిన్ను ఆదుకుంటాడు. మనుషులు ఈ లోకంలో ఈ రోజుల్లో ముఖ్యంగా ఏ విధంగా ఉన్నారో నేను మీకు చెప్పాల్సిన విషయం కాదనుకుంటున్నాను. మీ అందరూ కూడా అనుభవించే ఉంటారు, మీ అందరూ కూడా దాన్ని చూసే ఉంటారు, ఎదుర్కొనే ఉంటారు. కానీ ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి. మీ జీవితంలో ఉన్న శాంతిని అంతా కూడా తీసివేసి దేవుడు మీకు శాంతినిస్తాడు. దేవుని నమ్ముకునే విషయంలో ఎప్పుడు కూడా వెనక్కి తిరగొద్దండి. వాళ్ళు ఏదో చెప్పారు, లేకపోతే వీళ్ళేదో అంటారు అని మీరెవ్వరికీ భయపడక్కర్లేదు. ఎందుకని నేను మీకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని రాకడ సమీపంలో అర్థమవుతుందండి. దేవుని రాజ్యం కొరకు, దేవుని రాకడ కొరకు మనం అందరము కూడా సిద్ధపడే వారిగా ఉండాలండి. ఇంకెంతకాలం అని అనుభవించేశారు కదా ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలు, అనుభవించే ఉంటారు ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు, వైభవాలు, ఐశ్వర్యాలు ఎన్నో అనుభవించే ఉంటారు. ఇంకా చాలు. మీరు అనుభవించినటువంటి వాటినన్నిటినీ కూడా పక్కన పడేసి, వాటిని మీరు మోయలేరు, వాటిని మీరు తీసుకెళ్ళలేరండి. గుర్తుపెట్టుకోండి, మీరు చచ్చి శవమై మిమ్మల్ని పూడ్చేటప్పుడు మీ ఒంటి మీద, నెత్తి మీద తల వెంట్రుక తప్ప మీ ఒంటి మీద ఎటువంటిది లేదా మీ చేతులతో ఎటువంటిది కూడా తీసుకొని పోలేరు ఆ గోతులోకి. ఆ గోతులో పడిన తర్వాత మీ తల వెంట్రుకలు కూడా మిగలవు. గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా ఈరోజు విడిచి పక్కన పడేసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి. మీ జీవితం బాగుపడుతుంది. మీలో ఉన్నటువంటి భారాన్ని అంతా కూడా తీసివేస్తాడు ఆయన. దేవుని రాకడ సమీపంలో ఉంది కనుక మీరు మారాలని నేను ఆశిస్తున్నాను. ఇంకొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. నీతిమంతులు ఎవరనగా, మొదటిగా నేను 2 విషయాలు చెప్తాను. నీతిమంతులు ఎవరు, అవినీతిమంతులు ఎవరు అని. మొదటిగా నీతిమంతులను ఆయన కదలనివ్వడు అంటున్నాడండి. ఇక్కడ నీతిమంతులు అనగా ఏంటంటే, దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుడు చెప్పినటువంటి విధానాన్ని ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తూ, ఆయన చెప్పినటువంటి మాటలకు మనం విధేయత చూపుతూ, విశ్వాసం ఉంచి అనేక మందికి సువార్త ప్రకటిస్తూ, నువ్వు సరిచేసుకుంటూ, నీ కుటుంబాన్ని నువ్వు సరిచేసుకుంటూ, నీ ఇరుగు పొరుగు వారిని సరిచేసుకుంటూ ఒక నీతియుక్తమైన జీవితాన్ని నువ్వు జీవిస్తుంటే కనుక నీవు నీతిమంతుడివి. చాలండి. నీతిమంతులు అంటే ఏదో పెద్ద పెద్ద వాటిని జయించాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? దేవుడు చెప్పినటువంటి మాటలకు విధేయత చూపి విశ్వాసం ఉంచితే చాలు. నీ ఇరుగు పొరుగు వారిని మార్చుకుంటే చాలు. ఆయన రాకడ కోసం సిద్ధపరిస్తే చాలండి జనాల్ని. నీతిమంతులు పెద్ద పెద్దవి ఏమీ చేయక్కర్లేదు. నీవు నీతియుక్తమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావో లేదో నీ మనస్సాక్షి నీకు చెప్తుందండి. ఈ వీడియో వీక్షిస్తున్న వారు అనేకులు పరిశీలించుకోండి. నీ మనస్సాక్షే నీవు నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తున్నావా లేదా నీకు చెప్తుంది. నువ్వు నీతిమంతుడివో కాదో నీకు తెలుసు. అర్థమవుతుందండి. చాలా జాగ్రత్తగా గమనించుకోండి, ఆలోచించుకోండి. కొంచెం సమయం పట్టినా సరే గ్రహించుకోండి. అర్థమవుతుందండి. ఎంతకాలం అని అవినీతిలో పడిపోతాం. ఇక్కడ అవినీతి అనగా దీనికి వ్యతిరేకం, అంతేనండి. అర్థమవుతుందా? వ్యతిరేకముగా, దేవుని మాటలకు వ్యతిరేకంగా చేసే ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క క్రియ, ప్రతి ఒక్క మాట కూడా నీతియుక్తమైన జీవితము కాదు. అర్థమవుతుందండి. అవినీతికి పాల్పడుతున్న జనులలో అనేకులు ఉన్నారండి. నీతి లేదు వారి జీవితంలో.
వారి పనిలో నీతి లేదు, వారి ఉద్యోగాల్లో నీతి లేదు. అర్థమవుతుందండి? మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఈ లోకంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ఊరిలో, ఈ ప్రాంతంలో మీరు ఎక్కడ చూసినా నీతియుక్తమైన జీవితాన్ని ఎవ్వరూ కూడా చూపించడం లేదు, జీవించడం లేదు. పైకి కనబడడానికి మంచివారిగా, నీతిమంతులుగా, వారు వేసుకునేటటువంటి దుస్తులలో, వారు చేసేటటువంటి క్రియలలో నీతి కనపడుతుందేమో కానీ వారిలో నీతి లేదు. వారి హృదయము అవినీతితో నిండిపోయి ఉన్నది, దేవునికి వ్యతిరేకముగా నిండిపోయి ఉన్నది వారి హృదయం. అర్థమవుతుందండి? మనిషిని చూసి ఎప్పుడు కూడా మనం మోసపోకూడదు. వాడు నీతిమంతుడా కాదా అని నిర్ణయించాల్సింది మనం కాదు, వాడికి తీర్పు చెప్పాల్సింది మనం కాదు. ప్రభువైన అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే నీతిగా ఉన్నాడా లేదా అని ఆయనే మనకు తెలియపరచాలి. అంతేగాని నువ్వు నేను అతనికి న్యాయం చేసేటటువంటి మనిషివి కాదు. ఆయనకి నువ్వు నీతిమైన మనిషివి లేదా అవినీతమైన మనిషివి అని చెప్పేటటువంటి వారు మనం కాదు. గమనించుకోండి, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని మాటలకు వ్యతిరేకత. దేవుడు ఈ మాట చెప్పాడంటే ఎందుకు చెప్పాడు, అసలు మనం ఏం చేస్తున్నామని చెప్పాడు అని ఒకసారి గమనించుకుంటే కనుక నువ్వు నీతి జీవితాన్ని నువ్వు జీవించడానికి ప్రయాసపడతావు. లంచాలు తీసుకుంటూ పని అయ్యేది కొంచెమే అయినప్పటికీ, సమయం కొంచెమే అయినప్పటికీ, దాని యొక్క ఖర్చు కొంచెమే అయినప్పటికీ దాన్ని అధికముగా చేసి, అధికముగా భయపెట్టి, అధికముగా దాన్ని విస్తారముగా చేసి ఎక్కువ మొత్తములో డబ్బులు లాగడం అనేది అవినీతి. ఒక పని అవ్వడానికి మనం ఈరోజు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నామో ఒకసారి గమనించుకోండి. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వారు ఎంత అవినీతి పెరిగిపోయిందో మీరు ఒకసారి గమనించుకోండి. మనం ఒక పని, మన ఇంటి పనే పూర్తవ్వాలంటే ఎంతమందికి లంచాలు ఇచ్చి మనము, అర్థమవుతుందండి, ఎంతమందికి మనం లంచాలు ఇచ్చి మన యొక్క ఇంటికి సంబంధించినటువంటి ఇబ్బందిని మనం తీర్చుకుంటున్నాము ఒకసారి గమనించుకోండి. అర్థమవుతుందండి? ఎంత అవినీతి పెరిగిపోయిందండి ఈ దేశాల్లో. దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా పక్కన పెట్టేశారు. వ్యభిచారుల గృహములో మనం నివసిస్తున్నాము. పెళ్ళి అయ్యుండంగానే ఇంకొక మనిషితో మనం శయనించడానికి సిద్ధపడిపోయాం. భార్యను దూరం పెట్టేశాం, భార్యని ప్రేమించడం మానేశాం, ఎదుటి మనిషిని ప్రేమించడం మనం మొదలుపెట్టాం. దేవుడు నీ పొరుగు వారిదైనది ఏది కూడా నీవు ఆశించకూడదు అంటున్నారు. అది ఎద్దైనా కానివ్వండి, అది వస్తువైనా కానివ్వండి, అది భార్య అయినా కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించకూడదు. అర్థమవుతుందండి? ఈ రోజున ఎంతోమంది ఎన్నో భార్య భక్తుల సంబంధాలు తెగిపోవడానికి గల కారణం అదేనండి. నీతి లేదు, నిజాయితీ లేదు వారి మధ్య. గమనించుకోండి. అలాంటి జీవితం ఒకవేళ మీరు జీవిస్తుంటే కనుక విడిచిపెట్టండి. ఒకటని కాదండి, ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. దేవునికి వ్యతిరేకమైనది ప్రతీదీ కూడా అవినీతే. వాడు నీతిమంతుడు ఏనాటికి కాలేడు. దేవుని మాటకు విధేయత చూపుతూ విశ్వాసం ఉంచి దేవుని మాటలు ఎవరైతే గైకొని దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో వారే నీతిమంతులు. అర్థమవుతుందండి? మీరు అటువంటి జీవితం జీవించాలని నేను ఆశపడుతున్నాను. నీతిమంతులు సముద్రంలో ఉన్నటువంటి బండ రాయి ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా కదల్చబడరు. అర్థమవుతుందండి? మీరు ఎప్పుడో సముద్రానికి వెళ్ళే ఉంటారు. సముద్రపు ఒడ్డునే కానివ్వండి, సముద్రపు నడి మధ్యలోనే కానివ్వండి, ఒక బండరాయి ఉంటే దానికి ఎన్ని అలలల్లి తాకినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా ఆ రాయి అనేది, ఆ బండరాయి అనేది అక్కడ నుంచి కదల్చబడదు. ఎందుకనో తెలుసా? దాని యొక్క పునాది గట్టిగా ఉన్నది కాబట్టి. ఇక్కడ ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అలలు దాని మీద ఎగసి పడినా దాన్ని
అంచు మాత్రము కదలదు, అంచైనను కదలదు. ఎందుకంటే దాని పునాది గట్టిగా ఉంది. అట్టి రీతిగా బండరాయి వలె అది ఎంత స్థిరముగా అక్కడ నిలబడిందో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎంతమంది నిన్ను దూషిస్తున్నా, ఎంతమంది శత్రువులు నీ వెనకపడి తరిమి నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నప్పటికీ కూడా నీవు గనక నీతిమంతునవైతే ఆ బండరాయి వలె నిన్ను కూడా దేవుడు కదలనీయడు. ఈ మాటలు మీకు అర్థమైనని నేను ఎంతగానో నమ్ముతున్నానండి. ప్రయాసపడుతూ భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? దేవుడే మిమ్మల్ని పిలుచుకుంటున్నాడు. ఎక్కడికి వేయాల్సిన అవసరం లేదు. దేవుని మీద మీ భారము మోపండి. ఆయన ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి క్షణము మిమ్మల్ని ఆదుకునేటటువంటి దేవుడు, ఆదుకుంటున్న దేవుడు. నీతియుక్తమైన జీవితాన్ని నువ్వు జీవించి నీతి మంతుని వలె కదల్చబడకుండా నువ్వు ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈ మాటలన్నీ కూడా మీరు గ్రహించి ఆలోచించి మీ జీవితంలో జరిగించులాగున ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రార్థన చేసి వేడుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంత మంచి అవకాశాన్ని, సమయాన్ని మాకు దయచేసి నేను నీ బిడ్డలకు అనేక విషయాలను మీరు తెలియపరిచారు ప్రభా. నా మాటలైతే కాదు కానీ ప్రభా, మీరు నాతో మాట్లాడించుకున్నటువంటి మాటలు నీ బిడ్డల మనస్సులో నాయన పట్టుకోవడానికి హృదయంతో పట్టుకుని నాయన నీరు కట్టి ఫలింపు చేయమని మీ బిడ్డలకు నాయన ప్రభు మంచి భవిష్యత్తును దయచేసి వారికి ఉన్నటువంటి భారాన్ని అంతటినీ కూడా నీ మీద మోపి నాయన నీతియుక్తమైన జీవితాన్ని వారు జీవించలాగిన సహాయము దయచేయమని నాయన ప్రభు వీక్షిస్తున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో నాయన ప్రభు మంచి అద్భుత కార్యాన్ని జరిగించమని నాయన ఈ వీడియో అనేక మందికి నాయన వెళ్ళి నాయన వారందరూ కూడా దీన్ని వీక్షించి దీన్ని వారి జీవితంలో జరిగించుకుని రక్షణకు నాయన ప్రభు సిద్ధపాటు కలిగిన హృదయాన్ని దయచేయమని నాయన మీ రాకడ సమీపంలో ఉంది కనుక మేమందరం కూడా సిద్ధపడి నీ రాకడను నాయన ప్రభు మేము గ్రహించే వారిగా మాకు సహాయం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నానండి.